హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు సునీత కృష్ణ ఛానల్. ఈరోజు మీకు నేను బెల్లం రాగిపిండి కాంబినేషన్లో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. బాడీ స్ట్రాంగ్గా అవ్వడానికి, బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి, అలానే బ్లడ్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈ తీరులో చేసినటువంటి రాగి హల్వాని హ్యాపీగా తినేయచ్చు. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. రాగుల్లో కాల్షియం, ఐరన్ ఉండడం వలన ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఇక ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? అడుగు మందంగా ఉన్నటువంటి ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాత్ర వేడయిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి జీడిపప్పుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పులు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం జీడిపప్పు ఫ్రై చేసినటువంటి అదే కడాయిలోని మరొక స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడయిన తర్వాత 1 కప్పు రాగి పిండిని ఈ నేతిలో వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రాగి పిండిని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. రాగి హల్వా టేస్ట్ అనేది మనం ఈ రాగి పిండిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది. ఈ పిండి అడుగు పట్టకుండా, మాడకుండా ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండలు విడదీసుకుంటూ కలిపినట్లయితే పిండి చక్కగా ఫ్రై అయిపోతుంది. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ రాగి పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక కడాయి స్టవ్ మీద పెట్టుకొని మనం రాగి పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీ బెల్లాన్ని తీసుకోవాలండి. రాగి పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని మనం ఈ బెల్లంలో వేసుకోవాలి. బెల్లం పాకమేమీ రావాల్సినటువంటి అవసరం లేదు. బెల్లం నీళ్ళు మరగడం మొదలైన తర్వాత మనం ఈ రాగి పిండిని వేసేసుకోవచ్చు. బెల్లం నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయ్యింది కదండి. ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి రాగి పిండిలో ఈ బెల్లం నీళ్ళని వేసేసుకోవటమే. బెల్లం నీళ్ళని ఇలా స్ట్రెయినర్తో వడపోసి వేసుకున్నట్లయితే ఇసుక, తొక్కు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. రాగి పిండిలో బెల్లం నీళ్ళు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ని చేయాలి. మొత్తం అంతా కలిసే విధంగా చక్కగా గరిటెతో ఈ విధంగా మెదుపుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కలిసిన తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. మనం కలపడం ఆపేసినట్లయితే అడుగు పట్టేస్తుంది. ఈ మిశ్రమం అనేది ఉండలు కట్టేస్తుంది. కంటిన్యూ కలుపుతూనే ఉండాలి. ఇందులో మరొక స్పూన్ నెయ్యిని వేసుకుందాం. ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ తీరులో చేసేటటువంటి రాగి హల్వా చాలా అంటే చాలా హెల్దీ అండి. కంప్లీట్గా హల్వా రెడీ అవ్వడానికి 10 మినిట్స్ టైం పడుతుందండి. ఎంత బాగా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది ఈ రాగి హల్వా. ఇలా రాగి హల్వా మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి ఈ జీడిపప్పుని వేసేసుకుందాం. కొంచెం యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకుందాం. మన అమ్మమ్మల, నాన్నమ్మల కాలంలో సజ్జలు, జొన్నలు, రాగులు ఇలాంటివి ఎక్కువ వాడడం వలనే 100 సంవత్సరాలు వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వాళ్ళు. రాగుల్లో కాల్షియం, ఐరన్ ఉంటుంది, చాలా మంచిదని చెప్పి మేము చిన్నప్పుడు మా మదర్ కూడా మాకు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉండేవాళ్ళండి. అప్పటి కాలంలో దీన్ని తోప అని పిలిచేవాళ్ళమండి. ఇప్పుడు దీని లేటెస్ట్ నేమే మనం రాగి హల్వా అని చెప్పుకుంటున్నాం. ఈ రాగి హల్వా ఈ విధంగా పాత్ర నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. పెర్ఫెక్ట్ రాగి హల్వా రెడీ అయిపోయిందండి. ఈ తీరులో చేసేటటువంటి రాగి హల్వా చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్టీ అండ్ హెల్దీ రాగి హల్వాని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం సునీత కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.